హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ తెల్ల నువ్వులతో ఇంకా నల్ల నువ్వులతో నేను నువ్వులుండ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నువ్వులంటేనే మనకి కాల్షియం కదా, పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. బోన్స్కి కాల్షియం బాగా అందుతుంది నువ్వుల వల్ల. ఇవి కిడ్స్కి కూడా ఇవ్వండి, చాలా మంచిది. ఇక్కడ నేను తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం అయితే మనకి తీపికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, తీయగా ఉన్న అస్సలు బాగోదండి. లిమిట్గా వేసుకోండి, బెల్లం చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది వేగినప్పుడు, అంతవరకు వేపుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి ఫ్రై అవ్వడం వల్ల. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఆల్మోస్ట్ ఇక్కడ నువ్వులు ఫ్రై అయిపోయి చూడండి, కలర్ మనకి తెలిసిపోతుంది. స్మెల్ కూడా పచ్చివాసన లేకుండా వేగిపోతాయండి. అప్పుడు మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. అదే విధంగా నేను ఇక్కడ నల్ల నువ్వుల్ని కూడా నేను ఈ విధంగానే ఫ్రై చేసుకుంటాను. చూడండి, నేను ఇక్కడ బౌల్లోకి తీసేసుకుంటున్నాను తెల్ల నువ్వుల్ని. ఇక్కడ నల్ల నువ్వులు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. మనం అలా ఫ్రై అయినవి వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఆల్రెడీ మనం ఇందాక తెల్ల నువ్వులు చల్లారబెట్టుకున్నాం కదా, అదే విధంగా నల్ల నువ్వుల్ని కూడా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి తెల్ల నువ్వులు, అవి యాడ్ చేసుకొని ఒక గ్రైండ్ చేసుకోవాలండి. ఒక గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం పక్కన పెట్టుకున్నాం కదండి, మనకి తీపికి తగ్గట్టు యాడ్ చేసుకొని మనం మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అలా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. అదే విధంగా నల్ల నువ్వులు కూడా మనం ఇలాగే మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నల్ల నువ్వులు కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. చాలా చక్కగా వచ్చిందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. అసలు ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోకపోయినా కొంచెం కచ్చాపీచాగానే మిక్సీ పట్టుకోవాలండి. నువ్వులు మనకి మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు. చూడండి, నేను ఇక్కడ నల్ల నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పౌడర్స్. ఇప్పుడు మనం ఈ విధంగా మనం ఉండలు చుట్టుకోవాలండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉండలు చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్నవే చేస్తున్నానండి. ఈ విధంగా మనం 2 పౌడర్లు నేను ఇలా ఉండలు చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. మా పిల్లలైతే నేను చేస్తున్నప్పుడే వచ్చి ఒక్కొక్కటి తినేస్తున్నారండి. చాలా బాగా వచ్చాయి. బోన్స్కి చాలా హెల్దీ కదా, కాల్షియం ఉంటుందండి నువ్వుల్లో. నల్ల నువ్వులు కూడా చాలా మంచిదండి. చూడండి, నేను ఈ విధంగా ఉండలుగా చుట్టేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.